నాకు చావే మార్గం. నేను ఎన్ని టెన్షన్లకు భరించలేను. నేను ఇక బ్రతక ఈ నూతివాడు చచ్చిపోతా. ఎక్కడికి వెళ్తావయ్యా? ఆగు. ఎవరిల్లు నా మీద చేసి నన్ను ఆగమంటున్నారు? మానవా, ఇంత చిన్న సమస్యలకే చచ్చిపోతావా? ఏంటయ్యా మనుషులు ఇంత క్షణికావేశంలో చనిపోతున్నారు? నేను మీకంటే 1000 రెట్లు కష్టాలు అనుభవించానయ్యా. రాజపుత్రుడనై తెల్లవారితే రాజు కావాల్సిన నేనే సతీ సమేతంగా 14 సంవత్సరాలు అడవి బాట పట్టానయ్యా. నా రాజ్యంలో పంచపక్ష పరమాణాలకు దూరమై కందమూలాలు తింటూ బ్రతికాను. అడవిలో నా భార్యకు దూరమై ఎన్నో రాత్రులు ఏడ్చాను. అంతేకాని మానవ శరీరంలో ఉన్న నేను ఏనాడు చనిపోవాలనుకోలేదు. మా వంశంలో సత్య హరిశ్చంద్రుల వారే ఎన్నో కష్టాలు అనుభవించారయ్యా. దానికి గుర్తుగా ఆయనకు ఎల్లప్పుడూ సత్యం పలికే హరిశ్చంద్రులని పేరు వచ్చింది. అందువల్లనే కష్ట సుఖాలు శాశ్వతం కాదయ్యా. నీ యొక్క సోమరితనాన్ని పక్కన పెట్టి శ్రమించు. నీవు చేసే శ్రమకి నేను ప్రతిఫలం ఇస్తానయ్యా.